ఓం నమ శివాయ. తమిళనాడులోని తిరువన్మలై మనందరికీ తెలిసిన పేరు అరుణాచలం. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదండి. శాంతికి, అనంత జ్ఞానానికి, మోక్ష మార్గానికి ద్వారమై ఉన్న ఒక దివ్య స్థలం. అరుణాచల గిరి ప్రదక్షిణ కేవలం ఒక యాత్ర కాదండి. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇక్కడుండే పర్వతం సాక్షాత్తు శివుని స్వరూపం. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి అండ్ మార్గం మధ్యలో ఉండే అష్టలింగాల్ని ఎలా దర్శించుకోవాలి, ప్రతి విషయాన్ని మీకు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా మిస్ కాకుండా చూడండి. అరుణాచలం రీచ్ అవ్వగానే మనందరికీ ఉండే పెద్ద డౌట్, ఎక్కడ స్టే చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇదేనండి అప్పర్ స్వామిగల్ మఠం అని చెప్పేసి మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే గోపురం దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్లో మనం నడుచుకుంటూ వస్తే ఒక 200 మీటర్స్ దూరంలోనే మనకి మఠం అనేది వస్తుంది. సో లాకర్స్ అనేది ఇట్లా ఉంటాయి అనమాట. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ మనకి ఒక చాప అండ్ లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లోపలికి రావడం మనకి శివలింగం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మిగిలిన దేవుడి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుందండి మఠం అయితే మాత్రం ఇక్కడ. సో చూస్తున్నారు కదా, లాకర్ తీసుకున్న వాళ్ళందరూ చేపలు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఇట్లా రెస్ట్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు చాలా ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అయితే ఇట్లా ఫ్రంట్కి వచ్చేస్తే మనకు ఉంటాయి లోపలే. సో కింద పైన అండ్ లేడీస్ సపరేట్గా ఉంటుంది అండ్ జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే చాలా క్లీన్గా ఉన్నాయండి వాష్రూమ్స్ అయితే మాత్రం. అండ్ లాకర్స్ కూడా చూసారు కదా, ఈ లాకర్ అయితే నాకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు మొత్తానికి ఒక 2 బ్యాగులు అయితే సరిపోయేంత స్పేస్ అయితే ఉంది. చూడండి, నా చేయి పెట్టి చూపిస్తాను ఇక్కడ ఎంత స్పేస్ అయితే ఉందో అని చెప్పేసి. ఈ లాకర్లో ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ అనేవి సరిపోతాయండి. అండ్ మీరు వచ్చేసి ట్రాలీ బ్యాగ్ లాంటిది ఏమైనా క్యారీ చేస్తే వాళ్ళు రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు ట్రాలీ బ్యాగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ పర్పస్కి అయితే మాత్రం ఏ ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడైతే చాలా సేఫ్గా ఉంది లాకర్స్. అండ్ మీకు పెద్ద ట్రాలీ కూడా సేఫ్గా ఉంటాయి. సో పదండి మరి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. సో ఈ గోపురం కనిపిస్తుంది కదండి, ఇక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి. మనకి గోపురం దగ్గరలోనే నెయ్యి ఒత్తులు అండ్ హారతి కర్పూరం కూడా అమ్ముతూ ఉంటారు. కర్పూరం అండ్ నెయ్యి ఒత్తులు వెలిగించి మనం కొబ్బరికాయ అనేది కొట్టుకుని మనం మనసారా దేవుని ప్రార్థించి గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలన్నమాట. మాక్సిమం గిరి ప్రదక్షిణ అనేది నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ మీరు చేయడానికి అయితే ట్రై చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనకి స్వయంగా శివుని స్వరూపం గిరి అనేది. సో మనం ఎప్పుడు కూడా మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నడవడానికి చూడాలి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి అరుణాచల్ గిరి అయితే కనిపించాలి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం మనుషులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడే చేయాలి. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే, దేవతలు అనేవాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ మార్గానికి మనం అడ్డు వెళ్ళకూడదు. సో చెప్పేది ఏంటంటే, అందరూ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే ప్రదక్షిణ అనేది చేయాలి. మాకైతే చాలా లేట్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా 5:48 అయింది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంకి. అలా స్టార్ట్ చేసి కొన్ని అడుగులు వేయగానే మనకి అష్టలింగాల్లో మొదటి లింగం అయిన ఇంద్రలింగాన్ని దర్శించుకోవచ్చు. మీకు కుదిరితే కొన్ని హారతి కర్పూరం అండ్ నెయ్యి ఒత్తులు కూడా మీరు తీసుకువెళ్ళండి. ఎందుకంటే అష్టలింగాలు మనకి మార్గం మధ్యలో దర్శించుకుంటాం కదా, అక్కడ ప్రతి లింగం దగ్గర మనం హారతి కర్పూరం అనేది వెలిగించుకుంటూ వెళ్తాం అనమాట. సో బెటర్ మనం స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం మంచిది. అండ్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనం చెప్పులు వేసుకోవచ్చా, లేకపోతే సాక్స్ వేసుకోవచ్చా, లేకపోతే ఉత్తి కాళ్ళతోనే నడవాలా అని చెప్పేసి. సో చెప్పులు అయితే వేసుకోకూడదండి. మనకి ఏమన్నా అంతగా చేయలేము, ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఆ దేవుడైతే అర్థం చేసుకోగలడు. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం చెప్పులు వేసుకోవడం అయితే తప్పదు. బట్ మ్యాక్సిమం చెప్పులు అయితే వేసుకోవడానికి అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే ఫస్ట్ టైం చేయడం వల్ల బేర్ ఫుట్తో నేను నడిచాను, సాక్స్ కూడా ఏం వేసుకోలేదు. బట్ రోడ్ అనేది కొంచెం మీకు అనుకూలంగా ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అవి గుచ్చుకుంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు కానీ సెన్సిటివ్ పర్సన్స్ కానీ గుచ్చుకుంటే తట్టుకోలేని వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే మాత్రం సాక్స్ అనేది వేసుకోండి, పర్లేదు. సాక్సెస్ అనేది ప్రతి చోట మనకి రోడ్డు మధ్యలో అమ్ముతూనే ఉంటారు, ఎక్కడైనా దొరికితే మీరు తెచ్చుకోకపోయినా పర్లేదు, అక్కడైతే తీసుకుని మీరైతే వేసుకోవచ్చు. ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు.
శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్లి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు. అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి. నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు. ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే. ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణుని చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము, చాలా మంచిది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోరం, కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. భగవద్జ్ఞానము కలగాలి అంటే, తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోక గురువు అవుతాడు, అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు. ఇక శుక్రవారం నాడు అపార సంపద్యమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. సో మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఒక 2:30 ఎర్లీ మార్నింగ్ 2:30 ఆ టైంకి అయితే మొదలు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దాటే టైంకి మనం బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి వస్తుంది. మార్నింగ్ టైంకి ఒక సూర్యోదయం అది అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ టైంకి ఏంటంటే ఋషులు అనేవాళ్ళు ప్రదక్షిణ అది చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మనకు కనిపించరు, బట్ వాళ్ళైతే మనల్ని చూస్తూ ఉంటారు. సో మాటల్లోనే అగ్నిలింగం దగ్గరికి కూడా వచ్చేసాం. ఈ రోడ్డు అయితే మనల్ని అయితే పరీక్షిస్తుందండి. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు చాలా ఉంటాయి, ఇక్కడ కాలికి గుచ్చుకుపోతూ ఉంటాయి అనమాట. మనం ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మన దృష్టి అనేది ఎప్పుడు కూడా చిన్న చిన్న గుచ్చుకునే రాళ్ళ మీద వాటి మీద ఉండకూడదు. మన దృష్టి అనేది ఎప్పుడు కూడా అరుణాచల గిరి మీదే ఉండాలన్నమాట. పదండి, కర్పూరం అది వెలిగించి అగ్నిలింగాన్ని దర్శించుకుని ముందుకైతే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మార్గం మధ్యలోనే మనకి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ టెంపుల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి పక్కనే నిమ్మకాయలు అనేది అమ్ముతూ ఉంటారు. నిమ్మకాయలు మనకి ఇది డిస్ట్ అనేది తీసుకొని మనము ఆ శూలానికి అయితే గుచ్చేయాలి. ఒక నిమ్మకాయనైతే మనం చుట్టూరు ఇలా దిష్టి తీసుకుని కాలుతో తొక్కవేయాలి. అండ్ ఇంకో నిమ్మకాయ తీసుకుని మనకి శూలానికి అయితే గుచ్చాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే దీర్ఘకాలిక నొప్పులు అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, మనకి దిష్టి కానీ ఎక్కువ ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. అదొక బిలీఫ్ అనేది ఉంది ఇక్కడ. సో మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది గిరి ప్రదక్షిణ అనేది. ఎందుకంటే మనకు మార్గం మధ్యలో చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒకే రోజు మనకి అన్ని టెంపుల్స్ కూడా దర్శించుకునే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది అనమాట ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఎవరికి మాత్రం ఉంటుందండి ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇలా అరుణాచలం గిరి చుట్టూ మనం అలా ప్రదక్షిణ చేస్తూ అన్ని టెంపుల్స్ అన్ని దేవుళ్ళని దర్శించుకుంటూ లైఫ్లో ఒక పీస్ఫుల్ అండ్ వండర్ఫుల్ డేని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ. మీరు నాతో పాటు మీరు కూడా దండం పెట్టేసుకుని పదండి, ఇంకా చాలా ఉన్నాయి చూసేందుకు. సో ఇలా మాటల్లోనే మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా వచ్చేసింది అనమాట. మీరు చెప్తే నమ్మరు కానీ ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వినాయకుడి టెంపుల్. చిన్న స్టోరీ అయితే ఉందండి ఈ టెంపుల్కి అయితే మాత్రం. మీకు తెలిసే ఉంటుంది, కావ్య గణపతి ముని గారు అండ్ వాళ్ళ తమ్ముడికి ఆహారం దొరకలేని టైంలో ఏంటంటే అందరూ ఉపవాసం ఉన్న టైంలో అది ఒక ముసలి దంపతులు ఇద్దరికి కనిపించి, రండి ఈవేళ మేము భోజనం పెడతాము అని చెప్పేసి ఇక్కడ అరుగు కనిపిస్తుంది కదా, ఈ అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం అయితే పెడతారనమాట. అండ్ నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి తాంబూలం ఇచ్చి ఇక్కడే పడుకోండి అని చెప్తారు. మార్నింగ్ లేసేసరికి ఏంటంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. ముసలి దంపతులు ఇంట్లో ఉన్నాం అనుకుని చెప్పేసి వాళ్ళని నిద్రలేగిస్తే ఈ వినాయకుడి గుడిలో అయితే ఉంటారు. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే స్వయంగా శివపార్వతులే వచ్చి వాళ్ళకి భోజనం వడ్డిస్తారు అనమాట. అండ్ ఇంకో చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. ఏంటంటే మనం ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన దగ్గర చేంజ్ ఏమన్నా ఉంటే ఇలా సాధువులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే సాయం చేయండి. ఏంటంటే స్వయంగా శివుడే పరీక్ష పెడతాడంట మనకి, వీడు మనకి సాయం చేస్తారా లేదా ఇట్లా మనం వచ్చి అడిగితే అని చెప్పేసి. అండ్ ఈ సాధువులు కూడా తీసుకునేటప్పుడు మనకి చాలా ఆశ్చర్యపోతామండి. ఎందుకంటే మనం సాయం చేసేటప్పుడు వాళ్ళు శివ అని పలుకుతారు, అంటే వాళ్ళు మనల్ని స్వయంగా శివుడే సాయం చేస్తున్నాడు అన్నట్టుగా భావిస్తారు అనమాట.
నెక్స్ట్ మనకి అష్టలింగాల్లో యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తానికి ఒక 8 లింగాలైతే ఉంటాయన్నమాట. ప్రతి దిక్కుకి ఒక్కొక్క లింగం అని జెప్పేసి. ఇది ఏంటంటే స్వయంగా యముడే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని జెప్పేసి అంటూ ఉంటారు యమలింగాన్ని. యమలింగం అనే కాదు, ఇందాక చూసిన మనం ఇంద్రలింగం గాని, అగ్నిలింగం గాని అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని జెప్పేసి ఒక స్థల పురాణం అయితే ఇక్కడ ఉంది. నేనేమైనా తప్పుగా చెప్పాననుకుంటే మాత్రం నన్నైతే క్షమించండి. కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి నేనేమైనా తప్పుగా చెప్పుంటే. సో, చూస్తున్నారు కదా 14 కిలోమీటర్స్ మ్యాప్ అయితే ఇక్కడుంది మనకి. అరుణాచలం గిరి మొత్తము ఏమేమి అష్టలింగాలు ఉంటాయి అండ్ ఏమేమి గుడులు మనం చూడొచ్చు అని చెప్పేసి మొత్తం మ్యాప్‌లో అయితే వివరంగా ఇక్కడ మనకి హైవే డిపార్ట్మెంట్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో, మనం ప్రెజెంట్ అయితే యమలింగం దాటి నైరుతి లింగం వైపుగా వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ వర్ణలింగం అండ్ వాయులింగం కూడా మనకు కనిపిస్తాయి. అన్నీ చూద్దాం పదండి. అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. మీతో ఇంకో వింతైన అనుభవం అయితే షేర్ చేసుకోవాలండి. ఇది నా పర్సనల్ అనుభవం మీకైతే చెప్తున్నాను. ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాకు చాలా యానిమల్స్ అయితే కనిపించాయి. మీకు చూసే ఉంటారు. కోతి గాని, నెమలి అన్నీ చూస్తున్నారు కదా! అండ్ చుక్క జింకలు కూడా కనిపించాయి. అండ్ చెట్ల మీద పాములు. అంటే నాకైతే ఎలా అనిపించిందంటే స్వయంగా దేవుళ్ళందరూ కూడా ఇలా జంతువుల రూపంలో దర్శనం ఇస్తున్నారేమో అనిపించింది. అంటే నాకు కలిగిన ఫీలింగ్ అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పాను. సో, మాట్లాడుకుంటూనే నీట్‌గా దుర్వాస మహర్షి ఆశ్రమానికైతే వచ్చేసాం మనం. సో, ఇక్కడ బిలీఫ్ ఏంటంటే నాకేం తెలీదు. చిన్న గట్టయితే ఉంది. ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. అండ్ ఆశ్రమం కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అంటే ఆశ్రమం అంటే పెద్దదేం కాదు. చిన్న గుడి టైప్‌లోనే ఇక్కడ దుర్వాస మహర్షికి చిన్న గుడి టైప్‌లో కట్టారు. గిరి చుట్టూరు కూడా ఈ చుక్క జింకలు అండ్ నెమళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫెన్స్ అయితే వేసేసారు. సో, మీరైతే చిన్న పిల్లలు వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా ఎక్సైట్ అవుతారనమాట ఇయన్నీ చూస్తూ. వాటికి ఆర్టిఫిషియల్ ఫుడ్ లాంటిది మాత్రం ఏం ఫీడ్ చేయకండి. మీకు దగ్గర ఏమైనా నేచురల్ ఫుడ్ లాంటిది ఏమన్నా ఉంటే లైక్ క్యారెట్స్ గానీ, ఏమన్నా ఆకుకూరలు గానీ ఉంటే పెట్టండి పర్లేదు. బట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ అనేది ఏమన్నా ఉంటే లైక్ బిస్కెట్స్, కొంతమంది రస్కులు అవి కూడా పెట్టేస్తున్నారు నేను చూసాను. వాటికేంటంటే నేచర్‌లో బతికే జీవులు కదా! వాటికి మనం మనుషులు తినే ఫుడ్ ఏమన్నా పెడితే వాటికేంటంటే ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, ఏమన్నా నేచురల్‌గా ఉండే క్యారెట్స్ గానీ, ఏమన్నా అట్లా ఆకుకూరలు గానీ ఉంటే మీరు పెట్టండి పర్లేదు. బట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. అలా జంతువులను చేసుకుంటూ, శివనామ స్మరణ చేసుకుంటూ నైరుతి లింగం దగ్గరికైతే వచ్చేసాం. పదండి మీరు కూడా నాతో పాటు నైరుతి లింగాన్ని దర్శించుకుందురు గాని. ఎక్కడైతే నాకు వీలవ్వలేదు మొత్తం లోపలికెళ్ళి వీడియో అది తీయడానికి. బట్ ఇక్కడైతే నైరుతి లింగం దగ్గరైతే నాకు మీ అందరికీ చూపించాలని రాసిపెట్టుందేమో. అందుకే తీయడానికైతే కుదిరింది. మీరు కూడా నాతో పాటు వచ్చి లోపలికి దర్శనం చేసుకోండి. నైరుతి లింగం దర్శనం అయిపోగానే గుడి వెనకాలే ఒక నెమలైతే అరుస్తూ ఉందనమాట. స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వాహనం అది. చాలా ఆనందంగా అనిపించిందండి. చూడడానికి చాలా బాగుంది. ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి. మార్గం మధ్యలో చాలామంది ఏంటంటే ఏం తినకుండా గాని అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో, స్వయంగా శివుడే మనకి ఇలా పంపిస్తూ ఉంటారనమాట ప్రసాదం రూపంలో. అది కాదనకూడదు. మనం ఏమిచ్చినా సరే తీసుకుంటూ, తాగుతూ అలా మన ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి.
మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగానే మనకి మధ్యలో ఇలా గిరివైపు ఫేస్ చేస్తూ నందులు కూడా కనిపిస్తాయి. మనకి శివాలయంలో ఎలా అయితే నందులు శివుడిని చూస్తూ ఉంటాయో, అలా ఈ నందులు కూడా గిరిని చూస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే గిరి అనేది స్వయంగా మనకి శివుని స్వరూపం కదా! ఇలా నడుస్తుండగానే నా కాళ్ళు చూసారా ఎలా అయిపోయాయో మొత్తం అంతా. కాళ్ళు కొంచెం కొంచెం నొప్పులు స్టార్ట్ అయినాయి. మనకి మార్గం మధ్యలోనే మనకి చాలా షాప్స్ అండ్ ఇక్కడ మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి మసాజ్ చేసుకోవచ్చు కావాలైతే కాళ్ళకి. ఎవరికన్నా అంతగా పెయిన్ భరించలేకపోతున్నాం అనుకుంటే ఒక 30 రూపీస్ గానీ, 50 రూపీస్ గానీ చార్జ్ చేస్తూ ఉంటారనమాట ఇలాగా కాళ్ళు మసాజ్ చేసుకోవడానికి. అలా ప్రకృతిని చూస్తూ నడుస్తుంటే మనకు కాళ్ళు నొప్పులవి ఏమీ తెలియదు. చూస్తుండగానే సూర్యలింగం దగ్గరికైతే వచ్చేసాం. వచ్చేయండి నాతో పాటు దర్శనం చేసుకుందాం సూర్యలింగాన్ని. అలా గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో గోవులు కూడా కనిపించాయి. ఇది నేనెప్పుడు చూడలేదండి. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇట్లా అయితే ఒక కాలు అనేది పైన నుంచి వేలాడుతూ కనిపించింది. ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇక్కడ గోవులైతే. కుదిరితే వాటికి ఏమన్నా గడ్డి గాని అలా ఏమన్నా కొని వేయగలిగితే వేయండి. నాకైతే చాలా జాలేసింది వీటిని ఇలా చూస్తూ. వీటిని కూడా ఒక బిజినెస్‌లా చేస్తున్నారు ఇక్కడ కట్టేసి. కనిపిస్తుంది గదా! ఇక్కడి నుంచి గిరిని చూస్తే మాత్రం మనకి వినాయకుడి స్వరూపం కనిపిస్తుంది. మీకు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. చాలా బావుందండి చూడ్డానికైతే మాత్రం. నెక్స్ట్ మనకి అష్టలింగాల్లో వర్ణలింగం దగ్గరికైతే వచ్చాం. లోపలైతే వీడియో తీయడానికి అవ్వలేదు. సో, బయట నుంచే దండం పెట్టుకోండి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక ఆలయంలో శివుడనేది కొలువై ఉంటాడు. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అరుణాచలం విషయంలో ఏంటంటే, ఆ ఊరే శివుడండి. ఎందుకంటే, ఒక గిరి రూపంలో మొత్తం ఊరంతా వ్యాపించి ఉన్నారు శివయ్య. సో, ఆయనకొక శిరస్థానం ఉంది, వక్షస్థానం ఉంది అండ్ పాదస్థలం కూడా ఉంది. సో, మనకి అరుణాచలంలో మనం ఒకటే టెంపుల్ అనుకుంటాం. కానీ మనం చూడాల్సిన టెంపుల్ 3 ఉన్నాయి. దాంట్లో మొదటి టెంపుల్ ఏంటంటే ఆది అన్నమలై టెంపుల్. సో, చూస్తున్నారు కదా! మనం ఇప్పుడు ఫస్ట్ టెంపుల్‌కి అయితే వచ్చాం. ఆది అన్నమలై టెంపుల్. ఇది మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి సరిగ్గా సగం దూరం వచ్చాక బ్యాక్ సైడ్‌కి అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మనకి రైట్ సైడ్‌కి ఒక సందులా ఉంటుంది. మాక్సిమం మన ఎవరికీ అయితే తెలీదు. అక్కడున్న స్థానికులని అయితే అడగండి మీకు చూపిస్తారు. అలా ఆది అన్నమలై టెంపుల్‌ని దర్శించుకొని కొంచెం దూరం నడవగానే మనకు వాయులింగం కూడా వస్తుంది. పదండి వాయులింగ దర్శనం చేసుకుందాం. మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మా కుక్క గురించి కూడా మీకు తెలిసే ఉంటది లియో. దాన్నయితే తీసుకురాలేదు. బట్ ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళైతే తెచ్చుకున్నారు. సో, వాళ్ళు దర్శనానికి వెళ్తే మేమైతే బయట దీన్ని పట్టుకున్నాం అనమాట. చాలా కొంతసేపు అయితే దీంతో టైం స్పెండ్ చేసాం. కుక్కలంటే స్వయంగా కాలభైరవుని స్వరూపం కదా! అలా గిరి ప్రదక్షిణ చేస్తూ దాంతో టైం స్పెండ్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో, మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేసాం కదా! ఇంతకీ విషయం ఏంటంటే అరుణాచలం మొత్తం శివుని స్వరూపం అండి. ఆయన గిరి స్వరూపంలో మొత్తం ఊరంతా వ్యాపించి ఉన్నారు. సో, ఆయనకి మనం చెప్పుకున్నాం కదా! ఆయనకు ఒక స్థిరస్థానం ఉంది, వక్షస్థలం ఉంది అండ్ పాదస్థానం కూడా ఉంది. సో, ఆ 3 స్థానాలకి చిహ్నం కింద 3 టెంపుల్స్ అయితే అరుణాచలంలో ఉంటాయి. ఫస్ట్ ఆ టెంపుల్ అయితే మనం విజిట్ చేసాం కదా! ఆది అన్నమలై టెంపుల్. మాటల్లోనే చంద్రలింగం దగ్గరికి కూడా వచ్చేసాం. అండ్ రెండో ఆలయం గురించి చెప్పుకోవాలంటే వక్షస్థలంలో ఉన్న మన మెయిన్ టెంపుల్ అండి అరుణాచలేశ్వర టెంపుల్. శివుడు పడుకుని ఉంటే స్థిరస్థానంలో మనకి ఆది అన్నమలై టెంపుల్ అండ్ వక్షస్థానంలో మనకి మెయిన్ అరుణాచలేశ్వర టెంపుల్ వస్తుంది. పదండి కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత 3 టెంపుల్ గురించి చెప్తాను. అండ్ 3వ ఆలయం గురించి చెప్పుకోవాలంటే అరుణగిరి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి స్వామివారి పాదం దగ్గర ఉంటుందన్నమాట. ఈ 3 ఆలయాలని మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు దర్శించుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు దొరుకుతుందండి. ఈ 3 ఆలయాలకి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే
వీలైతే ఒకే రోజు దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి కుబేరలింగం దాటి కొంచెం దూరం అలా నడవగానే మనకి రైట్ సైడ్ అయితే మోక్ష మార్గం కనిపిస్తుంది అనమాట. మోక్ష మార్గం వరకు రీచ్ అయ్యామంటే మనకి గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని తెలుస్తుందండి. మోక్ష మార్గాన్ని ఇడుకు పిలయార్ అంటారండి. ఇడుకు పిలయార్కి సంబంధించి 4 విచిత్రమైన విషయాలు ఉన్నాయి. అది మీతో షేర్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వరకు వచ్చామంటే మనకి 80% వరకు గిరి ప్రదక్షిణ అనేది అయిపోయిందండి. సో అప్పటికే మనం చాలా అలసిపోయి ఉంటాం. కానీ మనకేంటంటే ఈ మోక్ష మార్గంలోంచి ఒక్కసారి బయటకు వచ్చామంటే మనం ఇప్పటివరకు అనుభవించిన అలసటంతా ఒకేసారి మాయమైపోతుంది. అది మీరు ఎప్పుడన్నా గిరి ప్రదక్షిణ చేసి ఒక్కసారి మోక్ష మార్గంలోంచి బయటకు వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే మోక్ష మార్గంలోకి వెళ్తే మన కర్మల్ని తొలగించి జన్మలు అనేది నాశనం చేస్తుంది అనమాట. జీవితం అంటే ఏంటి? పుడతాం మరణిస్తాం, పుడతాం మరణిస్తాం. అలా మనకి దాంట్లో నుంచి వెళ్తే మళ్ళీ పుట్టుకనేది లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనమాట. మూడో విషయం ఏంటంటే ఎవరికైనా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఒక 3 సార్లు మోక్ష మార్గం నుంచి వెళ్ళి వస్తే ఆ సమస్యలు అనేది తీరిపోతాయి అన్నమాట మనకి. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మోక్ష మార్గంలో 2 చక్రాలు అనేది స్థాపించారనమాట. ఆయన ఎవరంటే ఇదైకాటి సిద్ధర్ అని చెప్పేసి ఒక మహాసిద్ధుడు. అతను ఈ మోక్ష మార్గంలో 2 గదుల్లో ఉంటాయి. ఫస్ట్ గదిలోని సెకండ్ గదిలోని మనకి 2 చక్రాలు అనేది స్థాపించారు. అందువల్లే మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు కానీ మనకి ఈ అలసట తీరిపోవడం కానీ ఆ చక్రాల వల్ల మనకి ఈ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం మోక్ష మార్గంలోకి ప్రవేశించేటప్పుడు మనం అహంకారంతో మాత్రం ఎప్పుడు ప్రవేశించకూడదు. మన అహంకారాన్ని పక్కన పెట్టి మోక్ష మార్గంలోకి ప్రవేశించాలి. ఇప్పటి వరకు ఎంత లావు మనిషి అయినా సరే మోక్ష మార్గంలో ఇరుక్కున్న చరిత్ర అయితే లేదండి. మీరైతే శివుడి మీద నమ్మకం పెట్టుకుని ధైర్యంగా లోపలికి వెళ్ళి బయటకు రండి. మోక్ష మార్గం దాటి కొంచెం దూరం నడవగానే మనకి గిరి ప్రదక్షిణలో చివరి స్టేజ్కి అయితే చేరుకుంటామండి. అష్టలింగాల్లో ఒక లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ మీ అందరికీ అయితే ఒక విషయం బాగా షేర్ చేసుకోవాలండి. నేనైతే మొత్తానికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి నాకైతే 10:30 గంటలు పట్టింది. ఫస్ట్ టైం కదా, అండ్ నాకైతే ఓపిక అయితే ఏం లేదండి. చివరికి వచ్చేసరికి నేను ఓపిక అంతా కూడబెట్టుకుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మనసులో తలుచుకుంటేనే చివరి గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాను. కానీ ఒక విషయం అయితే గట్టిగా షేర్ చేసుకోవాలండి మీతో. చివరిగా గోపురం దగ్గరికి చేరుకుని నేనైతే హారతి కర్పూరం అండ్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఆ శివుని తలుచుకుని ఈ 11 గంటలు 10 గంటలు అలసట కూడా నాకు అసలు ఏం తెలియలేదండి. చివరికి గోపురం చేరుకున్నాక మొత్తం అలసట అంతా ఒకేసారి పోయినట్టు అనిపించింది. ఇదంతా శివుని మహత్యం. ఇంకేమన్నా చెప్పాలంటే నాకు అసలు మాటలే రావట్లేదండి. గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేశాను. కానీ ఆగండి, గిరి ప్రదక్షిణ అయిపోగానే అయిపోయింది అనుకుంటున్నారా? పదండి, లేట్ చేయకుండా అరుణాచలేశ్వర మెయిన్ టెంపుల్ని అయితే దర్శించుకుందాం. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు గమనించారో లేదో, బయట ఎలాంటి టెంపరేచర్ ఉన్నా సరే మనకి టెంపుల్ లోపల అయితే మాత్రం చాలా వెచ్చగా ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే మనకి అరుణాచలంలో ఉన్నది అగ్నిస్వరూపం అండి. శివుడు అనేది అగ్నిస్వరూపంలో ఉంటారు. మనకి అరుణాచలంలో కనిపించే ఈ అరుణగిరి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అండి. ఈ అరుణగిరి మనకి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలలాగా, త్రేతాయుగంలో బంగారు కొండలాగా, ద్వాపర యుగంలో తామర శిలలాగా ఉండి కలియుగం వచ్చేసరికి మనకి మట్టి శిలలా మారిందనమాట. అండ్ మీ రోమాలు నిక్కబొడుచుకునే ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి. ఏంటంటే రీసెంట్ గా సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు మన హిమాలయ కొండలు ఏర్పడి ఒక 7 కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అదే మన అరుణాచల గిరిని పరీక్షిస్తే వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే మన అరుణాచల గిరి 3,60,00,000 సంవత్సరాల కన్నా ముందే ఏర్పడిందని నిర్ధారించారనమాట. చూసారా, అంతు చిక్కిన అద్భుతాలు ఎన్నో అరుణాచలంలోనే దాగున్నాయండి. ఇదంతా ఏమనుకుంటున్నారు? శివలీల మాత్రమే. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30కి అయితే ఓపెన్ చేస్తారు. నైట్ 9:30 వరకు ఎలా ఉంటుంది దర్శనానికి. నైట్ టైం దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 7:30, 8 లోపు అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అయితే మనకి దర్శనానికి అలో చేయరనమాట. క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రం నైట్ ఏ టైం అయినా సరే మనకి దర్శనం అయ్యి పంపిస్తారు. శివయ్య దర్శనం అయిపోయాక మనకి బయటకు వచ్చే దారిలో అర్ధనారీశ్వరుల విగ్రహాలు అయితే ఉంటాయండి. అక్కడైతే నాకు ఒక మంచి అనుభూతి అయితే కలిగింది. విషయం ఏంటంటే అర్ధనారీశ్వరుని దర్శించుకునేటప్పుడు పంతులు గారు అయితే అందరికీ బొట్టు అయితే పెడుతున్నారు. నేను నా వైఫ్ పక్క నుంచి ఇట్లా దర్శించుకునేటప్పుడు ఆయన అయితే ఒక మాట అన్నారనమాట. వెనకాలేమో అర్ధనారీశ్వరులు ఉన్నారు, ఎదురుగుంటా ఇంకో అర్ధనారీశ్వరులు వచ్చారు దర్శనానికి అని చెప్పేసి అన్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గణపతి. ఈ చిన్న గణపతిని అయితే గుడిని కట్టించిన వాళ్ళు అయితే ప్రతిష్ఠించారనమాట ఈ చిన్న స్తంభాల మధ్యలో. మీరు ఎవరన్నా ఈ గణపతిని చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇలా ఎంతమంది చూసారో.
కానీ ఒక్క విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలండి. గిరి ప్రదక్షిణ అయిపోయింది అండ్ శివయ్య దర్శనం కూడా అయిపోయింది. బయటకొచ్చేసాను. గుడిలో ప్రతీదీ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ అయితే చూశాను. అండ్ ఇదంతా ఈరోజు జరిగిందంతా కూడా ఒక మాయలా అయితే అనిపించిందండి నాకు. నేనే అనుకోకుండా అలా మేమందరూ అరుణాచలం వెళ్ళడం, ఇలా గిరి ప్రదక్షిణ అయితే చేయడం, లోపల చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చూడడం అండ్ గుడి లోపల కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా అన్నీ దర్శించుకోవడం చాలా వింతగా అయితే అనిపించింది నాకు. ఇదంతా ఒక మాయలా అనిపించింది ఈ రోజంతా కూడా. అండ్ లాస్ట్‌లో దర్శనం అయిపోయాక బయటకొచ్చేసేటప్పటికి ఎవరికీ అలౌ అయితే ఉండదు ఇక్కడికి. ఇది గేట్స్ అయితే మూసేస్తారు. ఆ రోజు మా లక్కనే చెప్పుకోవాలి. ఏంటంటే శివుని పాదాలు దర్శించుకోవడానికి అయ్యింది. అండ్ నెక్స్ట్ బయటకొచ్చేసేటప్పటికి చిన్నగా అర్ధనాదేశ్వర్ల చిన్న గుడి అయితే ఉంటుంది. దాని చుట్టూరు ఆ గుడి చుట్టూరు మనకి 11 ప్రదక్షిణలు అయితే చేసినట్టయితే మీరు గిరి ప్రదక్షిణ చేసినట్టే లెక్కనమాట. ఎవరన్నా ముసలి వాళ్ళు అండ్ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడికొచ్చి 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే వాళ్ళకి గిరి ప్రదక్షిణ చేసినంత మోక్షం దొరుకుతుంది. అండ్ ఇక్కడ కూడా మేము 11 ప్రదక్షిణలు అయితే చేసాం. అప్పటికే ఓపిక లేదు. బట్ ఓపిక తెచ్చుకొని అయితే చేసాం. అంతా శివయ్య దగ్గరుండి చేయించారనిపించింది మాకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఇదంతా చేసేటప్పటికి అందరిని పంపించేశారు. మేమే చివరి వాళ్ళం అనమాట బయటికి వెళ్ళేటప్పటికి. ఇంకా చివరిగా నేను చెప్పేదైతే ఒకటేనండి. స్వయంగా పరమేశ్వరుడే కొండగా మారిన ఈ అరుణాచలంలో మీకు కనిపించే ప్రతి చిన్న రాయి శివుని స్వరూపమే. అండ్ మీరు చేసే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానమండి. ఇంకా అరుణగిరి మహత్యాల గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు అయితే ఉన్నాయండి. కానీ ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైంది. దేవుడి దయ వల్ల మళ్ళీ అరుణాచలం వెళ్తే అరుణాచలంలో చూడని ప్రదేశాలన్నీ మీకోసం వీడియో చేసి పెడతాను. ఇప్పటివరకు మీకు చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే నన్ను క్షమించండి. కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే మీరు కూడా అరుణాచలం వెళ్ళి మీ అనుభవాల్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర హర మహాదేవ్, శంభో శంకర్. ఓం అరుణాచల శివ. ఓం నమ శివాయ.